డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడమని ఉంటారు. మిగతా స్టాఫ్ అంతా కూడా మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డయాస్ లో ఉంటారు. సోషల్ వెల్ఫేర్ టీజీపీ వాళ్ళు అందులో లిస్టులో లేరు. సోషల్ వెల్ఫేర్ టీజీపీ అదా ఏసీ కదా. ఓకే, నేను మీకు ఐటీ స్టాఫ్ లో ఉండేటటువంటి వ్యక్తుల్ని వరుసగా మీకు డయాస్ మీద ఇంట్రడ్యూస్ చేస్తాను. వారికంటే ముందు సార్ గురువు గారు మీ దృష్టి మేము ఉద్యోగం సెల్ ఫోన్స్ లేవు. ఓకే, మీ తపన నాకు అర్థమవుతుంది. కానీ నేను ఈరోజు మొత్తం విద్యా వ్యవస్థ అంతా కూడా మిమ్మల్ని పరిచయం చేసుకోవడానికి, మీరు మాకు పరిచయం అవడం కాదు, మిమ్మల్ని మేము మీకు పరిచయం చేసుకోవడానికి గౌరవ జిల్లా విద్యా శాఖాధికారి వారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. సో మీ దృష్టి అంతా కూడా, ఎందుకంటే పూర్తి హైరార్కీ అంతా కూడా ఇక్కడే కేంద్రీకృతమైంది. ఆయన చెప్పారు, ఎన్ని ఉన్నా సరే వద్దు, నాకు డిఎస్సి నూతనంగా వచ్చి ఈ పిల్లల కోసమే ఈ రోజు సమయాన్ని మీరు కేటాయించాలి అని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుతున్న నా పేరు టీవీఎస్ సుబ్రహ్మణ్యం, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. ఇప్పుడు మీకు నేను ఒక్కొక్క ఐటీ ఇంట్రడ్యూస్ చేస్తా. ఫస్ట్ దశలో ఐటీ సెషన్, యూడేస్ దశలో మీ యొక్క డైస్ కోర్సు మీరు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేటువంటి విషయాలు, ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటాం. ఫస్ట్ ఐటీ వింగ్ లో మీకు ఎప్పుడు కూడా మేము అప్పుడప్పుడే పరిచయం అవుతా ఉంటాం. మీరు సరిగ్గా అటెండెన్స్ టైంకి వేయకపోయినా మీ కదలికలను నిత్యం వాచ్ చేస్తూ, సమరీ వీడియో చూస్తున్నారా లేదా అనేటువంటిది పరిచయం చేస్తూ, ఎప్పుడైనా మీకు ఐటీ డిఓ ఆఫీస్ సంబంధించినటువంటి ఏ పనులైనా అవసరం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా సంప్రదించవలసినటువంటి వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తాం. ఫస్ట్ ఏఎస్ఓ ఆఫ్ ఐటీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ తాతారావు గారు, వెల్కమ్. ఈయన మీకు ఏఎస్ఓ గారు తాతారావు గారు, వీరి ఫోన్ నెంబర్ వారి ఇంట్రడక్షన్ లో చెప్తారు. తర్వాత వీరికి సహాయకులు, తర్వాత అటెండెన్స్ సంబంధించి కానీ ఎప్పుడైనా సరే ఏదైనా మీకు సెల్ఫ్ ఇంటికాడ ఐఎఫ్పి సంబంధించిన సమస్యలు కానీ ఉన్నప్పుడు చూడడానికి ఉండేటువంటి వారు ఏపీఓ గారు శ్రీ ఆదినారాయణమూర్తి గారు, వారు మీకు ఇప్పుడు కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. రెండోది గౌరవ జిల్లా, మీకు ఒక్కసారి నుంచి మరొకసారి వారికి స్వాగతం తెలియజేయండి. జిల్లా ఉప విద్యా శాఖాధికారి, మనకి 3 డివిజన్లు ఉంటాయి. అమలాపురం డివిజన్ ఉప విద్యా శాఖాధికారి శ్రీ సూర్యప్రకాశం గారు, వెల్కమ్. వెరీ గుడ్, అయ్యి థ్యాంక్ యూ. తర్వాత వారి ఆదినారాయణ గారు, తర్వాత ఇంకో ఏఎస్ఓ గారు ఉంటారు సూర్యనారాయణ గారు. ఇవంతా డియూ ఆఫీస్, మరొకసారి వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాను. వీరు ఇది కాకుండా మీకు ట్రైనింగ్ సంబంధించి కానీ, తర్వాత బుక్స్ విద్యాశక్తి కానీ, తర్వాత మీకు ఏ విధమైనటువంటి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ టు ద అరేంజ్ స్టూడెంట్స్, వాటి కోసం మానిటరింగ్ చేసే సమగ్ర శిక్ష అని ఇంకో వ్యవస్థ ఉంటుంది. ఈ 2 విద్యాశాఖ. దాంట్లో వీరి ఏపీఓ నారాయణరావు గారు, వీరు ఒక సెక్టోరియల్ ఆఫీసర్, సారీ క్షమించండి, ఏఎస్ఓ నారాయణరావు గారు, వీరు సెక్టోరియల్ ఆఫీసర్. నౌ ఏసీ గారు ఒక 2 మాటలు చెప్పిన తర్వాత సెషన్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సార్ ఏసీ గారు. సార్, రిజిస్ట్రేషన్ దగ్గర ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఒకసారి రిపోర్ట్ చెప్పండి సార్, ఇంకా ఎంతమంది రావాలి ఏమిటో ఒకసారి చెప్తే మనం రాని వాళ్ళ గురించి ఒకసారి ప్రయత్నం చేయటము. ప్రోగ్రామ్ 10 కల్లా షార్ప్ 10 స్టార్ట్ చేయాలి, ఎందుకంటే చాలా ఎక్కువ షెడ్యూల్తో కూడినటువంటి ప్రోగ్రామ్ ఇది. అనేక అంశాలు ఇందులో చర్చించబడతాయి కాబట్టి మరి టైం సరిపోదు. షార్ప్ 10కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి ఒకసారి రిపోర్ట్ ఎవరైనా ఒక పీడీ గారు తీసుకురండి సార్, ఏ సబ్జెక్టు ఇంకా ఎంతమంది రావాల్సింది అనేది చెప్పండి. అలాగే ఎవరో కూడా వచ్చినటువంటి ఎవరు కూడా లోపల కూర్చోకూడదు, అది ఫాలో అవ్వండి. అలాగే బయట వెహికల్స్ మీరు ఎవరైనా అడ్డుగా పెడితే వాటిని క్లియర్ చేయడానికి ఒకసారి పీడీస్ చూసి
ఆ వెహికల్స్ కలెక్టర్ గారి కార్స్ అవి వస్తుంటాయి కాబట్టి మనకి ఎవరు కూడా ఆ వెహికల్స్ దారి అడ్డుగా పెట్టకుండా చూసుకోవాలి, ముందుగానే చూసుకోవాలి. అలాగే బయట టెంట్ లో ఎవరైనా కూర్చొని అవకాశం ఉంటే కనుక చైర్స్ ఉన్నారేదో చూడండి, అరేంజ్ చేయండి. వచ్చేటటువంటి అధికారి జిల్లా విద్యాశాఖ. మీరు గమనించండి, మన జిల్లాలు 26 జిల్లాలు. ఏ జిల్లాకి ఈ విధమైనటువంటి పరిచయ వేదిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి మాత్రమే ఆయన ఆలోచనల నుండి పుట్టినటువంటి పరిచయ వేదిక ఇది. అందరినీ కలుపుకుపోతారు, అందరి కోసం ఆలోచిస్తారు. ఎప్పుడైనా సరే విద్యార్థులే ముఖ్యమంటారు, విద్యార్థుల కోసమే పనిచేస్తారు. అందరూ కూడా చప్పట్లతో స్వాగతం పలకాలి. ఒక మంచి ఆలోచన, విశిష్ట నేపథ్యం, ఉత్తమ ఆలోచన తత్వం, అందరి కోసం ఎవరైనా సరే విద్యా వ్యవస్థలో విద్యార్థుల కొరకు మాత్రమే పని చేయాలని పరితపించి 24/7 365 రోజులు కూడా విద్యా వ్యవస్థ కోసం మాత్రమే ఆలోచించే జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్కే షరీం బాషా గారికి స్వాగతం, సుస్వాగతం. తాతారావు విద్యా వ్యవస్థ గాలిలో ఆయనతో పాటు మన యొక్క ప్రతి క్వశ్చన్ ఇచ్చి ఫార్వర్డ్ చేసి సహాయకరించి మళ్ళా మనకి ఉత్తర్వులు కీలకమైన AD1 నాగేశ్వరరావు గారు తప్పకుండా నాగేశ్వరరావు. అదేవిధంగా AD2 ఇంకా మిడ్ డే మీల్ సర్వీసెస్ చూసినటువంటి AD2 సురేష్ గారిని సర్వీసెస్ నాగేశ్వరరావు గారు చాలా హ్యాపీగా అందరూ ఇక్కడ చూడడం అదే ఇక పిలిపించడం జరిగింది. మళ్ళీ మాట్లాడతాను డాక్టర్ గారు కూడా ఒకసారి చూడాలి, అలాగే చూడాలని చూసుకుంటారు. ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం మళ్ళీ మాట్లాడతాం. తర్వాత 7 గారు వచ్చారు, పోలవరం కట్టుకున్నట్టు ఆయన సర్వీస్ మ్యాటర్స్ అవుతారు. అంటే మన ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత రిటైర్ అయ్యే వరకు కూడా మనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా సర్వీస్ మ్యాటర్స్ మీరు మీ విధి విధానాలు సంబంధించినటువంటి కూడా ఆయన చూడడం మీ ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్ కానీ అది ఏడి వర్క్ నాగేశ్వర గారు తర్వాత ఏడి అలాగే ఇంకా కొన్ని గవర్నమెంట్ సంబంధించినటువంటి అలాగే అన్ని వాళ్ళ జరిగింది. అమ్మ ఎవరైనా ఇబ్బంది ఉంటే బయటికి వెళ్ళి పక్కన ఇక్కడ రూమ్ ఉంటుంది, పక్కన రూమ్ ఉంటుంది, కూర్చోండి, ఇబ్బంది పడదు. చిన్నపిల్లలు ఉన్నారు కానీ ఎవరైనా ఇబ్బందిగా ఉంటే ఈ పక్కనే గోపాల్ మనది ఈసీ హాల్ కదా, కొంచెం అలాగా కూర్చో. నేనే పరిచయం చేస్తానండి డిఎస్ఓ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిఎస్ఓ సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ వ్యాఖ్యాత. అలాగే ఫిజిక్స్ టీచర్ అనమాట. ఎక్కడ పనిచేసింది గంగవరం, గంగవరంలో ఫిజిక్స్ టీచర్. అలాగే సైన్స్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్, అంటే సైన్స్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైనా సరే జిల్లాలో అన్ని ఆయన పర్యవేక్షించడం జరుగుతుంది. అలాగే ఎగ్జిబిషన్స్, టూర్స్ అటువంటి కూడా పిల్లలకి మన లాస్ట్ టైం అయితే ప్రైమరీ హై స్కూల్ కూడా. మీకు సీట్ ఉందా, కూర్చున్నా కూడా ఓకే.
స్కూల్స్, తర్వాత పాల్ ల్యాబ్స్, అటెండింగ్ ల్యాబ్స్, అదేవిధంగా పిహెచ్డి స్కూల్స్ అన్ని ఎవ్రీథింగ్ ఈయన వన్స్ సైన్స్ అనే పదం స్టార్ట్ అయితే ఈయన కాబట్టి నెక్స్ట్ మా డిసిబి సెక్రటరీ గారు, డిసిబి సెక్రటరీ డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్ అనమాట. ఆయన హనుమంతరావు గారు. హనుమంతరావు గారు అంటే మీకు తెలుసు కదా, హనుమంతరావు గారు ఎవరు తోడుగా ఉంటారు? శ్రీరాముడికి అనమాట. అది ఎప్పుడు మాకు తోడుగా ఉంటారు. అలాగే ఈయన ఏసీ అంటే 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కూడా ఈయనే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే అకాడమిక్స్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా డిసిబి సెక్రటరీ గారు చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నా పక్కన ఇటు పక్కన ఇద్దరు ఉన్నారు. ఈయన సూర్యప్రకాశం గారు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అమలాపురం. మరి సీనియర్ మోస్ట్ జిల్లాలోనే ఎంఈఓ. ఆయన అడిషనల్ చార్జ్ ఫర్ ద డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఫర్ ద అమలాపురం. చక్కటి మీ అందరికి కూడాను సెకండ్ గ్రేడ్ టీచర్స్ అయితే, అలా స్కూల్ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సర్వీస్ మ్యాటర్స్ కానీ, లీవ్ శాంక్షన్ కానీ ఇవన్నీ కూడాను మరి అమలాపురం డివిజన్ అంతా కూడా మరి సూర్యప్రకాశం గారు చూడడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రైట్ సైడ్ వచ్చేసి ఈయన మూర్తి గారు. మూర్తి అంటే తెలుసు కదా మీకు, మూర్తి అంటే విగ్రహాన్ని అలాగే ఉంటాడు. ఎలా అంటే నో మూమెంట్స్ కానీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో తెలుసా అంటే వన్స్ కానీ చెప్తే అది సైలెంట్గా అయిపోతుంది, సైలెంట్కి వెళ్ళదు కదా. నాకు అలాంటి మంచి ఇక్కడ 2 రైట్ హ్యాండ్స్ అనేది ఉన్నాయన్నమాట. ఓకే, మూర్తి గారు. ఈయన వచ్చేసి కొత్తపేట రామచంద్రపురం డివిజన్స్ చూడడం జరుగుతుంది అన్నమాట, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్జిఎఫ్ సెక్రటరీ, స్కూల్ గేమ్ ఫెడరేషన్. తర్వాత ఈశ్వరరావు గారు, సీనియర్ పీడీ. మరి గవర్నమెంట్ కమిషనర్ గారు విజయరామరాజు గారు ఇటీవల రీసెంట్గా ఈయన అపాయింట్ చేయడం జరిగింది. ఈయన వచ్చేసి జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ గేమ్స్, ఇతర ఫిజికల్ గేమ్స్ కానీ లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్ కానీ అన్ని కూడాను మరి ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరగడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా ఒక లేడీ సెక్రటరీ కూడా పిల్లలేదు ఆవిడ వస్తున్నారు, రమాదేవి అని లేడీ స్కూల్ గేమ్ సెక్రటరీ కూడా ఉన్నారు. ఆవిడ కూడా తొందరలో రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఓకే రైట్ తాతారావు గారు మోస్ట్ ఫేమస్ వ్యక్తి అనమాట. 2 ఇటలు దేవతలు రండి, బొకే ఉండి ఆయనకి సేమ్ బొకే రిపీటెడ్ చెప్తాను వరుస. మరి తాతారావు గారు మీరు నిద్రపోయినా సరే ఆయన నిద్రపోడు. బాబు ఇతలు రండి, మీరు నిద్రపోయినా సరే ఆయన నిద్రపోవడం. పొరపాటున కానీ మీరు నిద్రపోతున్నా సరే నిద్రపోయి. మరి ప్రతిదీ కూడాను మీకు గ్రూప్స్ లో మీకు కానీ ఎంఈఓస్ కానీ డిప్యూటీఓస్ కానీ ఎవరికైనా సరే ఒక మెసేజ్ వస్తుందంటే ఇంకొక 2 ఉండాలి. బాబు ఆదినారాయణ, మూర్తి, తర్వాత అబ్బాయి పిల్లడి పేరు వంశీ. వీళ్ళని బాగా గుర్తు పెట్టుకోండి. అందరూ చెప్తున్నా చూడండి ఈ ఫేస్. ఈ తాతారావు గారి పక్కన మూర్తి గారు ఉన్నారు, అలాగే ఆదినారాయణ, తర్వాత వంశీ, నారాయణ. తర్వాత ఈ నలుగురు వీళ్ళంతా ఐటీ స్టాఫ్ అన్నమాట. ప్రతిదీ మనం ఈ రోజు లెఫ్ట్ లెగ్ పెట్టాలా రైట్ లెగ్ పెట్టాలన్నది వాళ్ళు చెప్తారు. ఎప్పుడు నిద్రపోవాలో చెప్తారు, ఎప్పుడు లెగాలో చెప్తారు, ఏం చేయాలో చెప్తారు అనమాట. అలాంటి బ్యాచ్ ఇది. చాలా ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ముందంజలో ఉందంటే నిన్న మన డిసిబి సెక్రటరీ గారు కూడా ఆయన మాటల తర్వాత చెప్తారు. ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ముందంజలో ఉందంటే మొట్టమొదటి కారకులు ఎవరైనా ఉన్నారంటే నేను కాదు, ఆ నలుగురే. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నిద్రపోని ఆ బ్యాచ్ అనమాట. వాళ్ళ యొక్క మెసేజెస్ కి తప్పకుండా ఎవరైనా స్పందించాల్సి, ఈవెన్ నేను కానీ
ఎంపీటీఓస్ కానీ ఎంపీఓస్ కానీ ఎనీ సెక్టోరియల్ ఎవరైనా సరే అది అనమాట ఆ నలుగురు. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి చీఫ్ మానిటరింగ్ కమ్యూనిటీ మానిటరింగ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారు. మరి సిఎంఓ గారు అంటారు ఈయన్ని. పైకి రండి. వీళ్ళు మీ అందరితో ఇంటరాక్ట్ అవుతారు, మాట్లాడతారు అనమాట. ఈయన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర. కానీ ఎనీ యాక్టివిటీ స్కూల్స్ లో జరిగే, జిల్లాలో ఏ యాక్టివిటీ జరిగినా సరే నిలబండి. పిల్లల్ని, టీచర్ని, పబ్లిక్ ని, పేరెంట్స్ ని మొబిలైజ్ చేసేటటువంటి ఆఫీసర్ అన్నమాట ఈయన సుబ్రహ్మణ్యం గారు. కూర్చోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి డియు ఆఫీస్ ఎలాగో డియు ఆఫీస్ లోని ఇంకో పార్ట్ ఉంది, అదే సమగ్ర శిక్ష. డియు ఆఫీస్ కి సమగ్ర శిక్షకి డిఫరెన్స్ ఏంటంటే, డియు ఆఫీసు మీ సర్వీస్ మ్యాటర్స్ అన్నీ కూడా చూస్తుంది అన్ని. కానీ సమగ్ర శిక్ష అనేది ఏం చేస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్స్ కానీ, అలాగే ఫ్యాన్లు, వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్ కానీ కావచ్చు, ఇంకా ఏదైనా కాంపౌండ్ వాల్స్, ప్రతిదీ కూడా సమగ్ర శిక్ష నుంచి మనకి ఎస్పీడి గారు ఉంటారు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఐఏఎస్. ఆయన సమగ్ర శిక్ష మనకు డిస్టిక్ లో కూడా ఒక సమగ్ర శిక్ష అనేది ఉంటుంది. దాంట్లో మన జిల్లాకి ఏపీసీ గారు మమ్మీ గారు దానికి హెడ్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. దాంట్లో మన సిఎంఓ గారు ఒక సెక్టోరియల్ స్టాఫ్, అదేవిధంగా ఇప్పుడే వచ్చారు ఆయన జిసిడిఓ అండ్ ఏపీఓ సమగ్ర శిక్ష డాక్టర్ ఎంఏకే భీమారావు గారు. ఈయన జిసిడిఓ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, అలాగే ఏపీఓ. ఈ 2 పోస్టులు ఈయన చేయడం జరుగుతుంది. అంటే గర్ల్ చైల్డ్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే భీమారావు గారు పర్సూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా మీ స్కూల్స్ లో ఆడపిల్లల ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇమీడియట్ గా స్పందించి వాలిపోయేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ ఎంఏకే భీమారావు గారు. రైట్. తర్వాత ఆ సమగ్ర శిక్ష సంబంధించినటువంటి లెక్కలు తేల్చే వ్యక్తి వచ్చేసి మనకి ఇక్కడ, అవును ఈయన పిలవలేదా ఎఫ్ఏవని పిలవలేదా ఫోన్ చేయండి. మరి మనకి ఏఎస్ఓ నారాయణరావు గారు ఉన్నారు. ఈయన మరి ఇందా నలుగురు చూపించాను కదా, ఆ నలుగురు ఏదైతే పనిచేస్తున్నారో సమగ్ర శిక్షలో నారాయణరావు గారు కూడా అదే పని చేస్తారు. ఈయన కూడా చాలా చూడండి, పని చేసేవాళ్ళు చాలా సైలెంట్ గా ఉంటారు. నేను చూడండి ఎలా మాట్లాడుతున్నా, పని చేయండి. వీళ్ళందరూ బాగా పనిచేస్తారండి. సమగ్ర శిక్షలో ఏ ఒక్క ల్యాబ్స్ లేకుండా చక్కగా సమగ్ర శిక్షని నడిపిస్తూ ఉంటారు. మరి ఎస్ నారాయణరావు గారు అన్నమాట. కూర్చోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రడక్షన్ ఎంయూస్. తర్వాత మొట్టమొదటిగా అమలాపురం 2, అమలాపురం 1 ఉన్నారు ఇక్కడ, 2 ఇక్కడ ఉన్నారు. అమలాపురం 2. నెక్స్ట్ అంబాజీపేట 1 and 2. ఒకసారి నిలబడండి, మీరు ఇక్కడికి వచ్చేయండి. ఒకసారి స్పీడ్గా రావాలి, రెడీగా ఉండండి. అలాగే నేను పిలుస్తాను, ఆల్రెడీ అలా పిలవండి. రండి మీరు కూడా. 2 రాలేదా? 2 రైట్. పేరు చెప్తాను. వెంకటేశ్వరరావు గారు అచ్చరండి. నెక్స్ట్ మామిడి కుదురు 1 and 2 వెంకటేశ్వరరావు గారు, అలాగే మనోహర్ గారు. సరే లక్ష్మీనారాయణ గారు మీరు చూపిస్తారు. వీళ్ళందరికీ ఒకే క్వాలిటీ ఉంటుంది, ఎంఈఓస్ అందరికి కూడా అందరికి ఒకే ఒకసారి. అలాగే పి గన్నవరం ఎలినా గారు, నందన్, ఈయన గుర్తు పెట్టుకోవడం కష్టం. రండి మీరు. రైట్. నెక్స్ట్ సెకండేటిపల్లి కిషోర్ గారు రావట్లేదు.
2 వచ్చారు. వెంకటేశ్వరరావు గారు. నెక్స్ట్ మల్కీపురం విజయశ్రీ గారు. వైఎస్ సత్యనారాయణ గారు. తర్వాత రాజోలు మనోహర్ గారు, టిఎస్కిడి ప్రసాద్. బాగా ఫేమస్ నేమ్స్ ఇది. ఒకళ్ళు చెక్కడు, ఇంకో ఆయన దొరకడు. ఓకే రైట్. తర్వాత ఉప్పల గుప్తం రండి. శంకర్ గారు అటు తిరగండి. 2 సత్యకృష్ణ రండి. ముమ్మిడివారం గౌరీ శంకర్ అండ్ ఉదయ్ భాస్కర్ రండి స్పీడ్గా. తర్వాత ఐపోలవరం కొండ రెడ్డి గారు, సురేష్ గారు రండి. తర్వాత రామచంద్రపురం వీరెడ్డి గారు, నాగేశ్వరి గారు రైడమ్మా పైకి రండి. అలా కే గంగవరం నాగరాజు గారు, ఆంజనేయులు గారా రండి. రాయవరం 2 సూర్యనారాయణ గారు. రాయవరం 2 1 ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు, ఈయన 2 అన్నమాట. తర్వాత రాజోలు సరే వచ్చారు కదా. రావులపల్లి రాజు గారు నాగకుమార్ గారు ఇద్దరు రాలేదా. ఆలమూరు అప్పాజీ గారు. మీ పేరు రాజు గారు, ఎన్ రాజు గారు కొత్తగా వచ్చారు. తర్వాత సోమిరెడ్డి గారు, రామచంద్ర గారు మండపేట. కాట్రేని కోన వెంకటరమణ గారు, కృష్ణమోహన్. అల్లవరం కిరణ్ బాబు గారు, ఏడుకొండల గారు. పైకి రండి కిరణ్ బాబు గారు పైకి రండి. వెల్కమ్ టు ది మెగా డిఎస్సి 2025. డాక్టర్ మమ్మీ గారు రండి. ఏపీసీ గారు జరగండి. అయినవెల్లి వెంకటేశ్వర గారు, శ్రీనివాస్, పెచ్చర్ శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, ఇద్దరు శ్రీనివాస్. కొత్తపేట హరిప్రసాద్ గారు, లీలావతి గారు. కపిలేశ్వరపురం రండి. ఏం పేరు బాబు మీది? రవియా? ఏంది పేరు? విజయ్ కుమార్ తాతారా గారు వచ్చారా? ఓకే. ఆత్రేయపురం వీళ్ళు బాగా గుర్తు పెట్టుకుని. ఆత్రేయపురం కోతరకిల్ తెచ్చారా లేదా? ప్రసాద్ గారా? రైట్ పైకి రండి. సత్యనారాయణ గారు. ఓకే రైట్. అందరూ వచ్చారా? బ్యాలెన్స్ ఉన్నారా? రైట్. ఇది మన టీం అండి. జిల్లాలో ఎనీ యాక్టివిటీ, మీరు హై స్కూల్ కావచ్చు, ప్రైమరీ స్కూల్ కావచ్చు, యూపీ కావచ్చు, ఏ స్కూల్ అయినా సరే మీ ఎంఈఓసే. మీరు ఎంఈఓ ఏది వెంటనే ప్రతి విషయానికి కూడా ఎంఈఓ గారితో స్పందించాలి, మాట్లాడాలి. కాబట్టి ఒకసారి మాకు 2 టీచర్లు ఉన్నాం, 3 ఉన్నాం, నా దాకా రాదు అనుకోకండి. సడన్ గా 2 సెలవు పెడతారు. ఒక రోజు మీరే సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి స్కూల్లో జరిగే యాక్టివిటీస్ అన్ని కూడాను హై స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్, అంటే సాధారణంగా అనుకోవచ్చు హై స్కూల్ కి ఎంఈఓ సంబంధం లేదు. కాదు, కమిషనర్ గారు ఆల్రెడీ హై స్కూల్స్ కూడా ఎంఈఓ కన్సర్న్. ఇన్ఫర్మేషన్ అంతా కూడాను, మానిటరింగ్ అంతా కూడాను ఎంఈఓస్ చేస్తారు. కాబట్టి మీరు ప్రతి విషయాన్ని మీ ఎంఈఓస్ అందరికి కూడా తెలియజేయాలి. అలాగే సర్వీస్ మ్యాటర్స్, ఎనీ ఇష్యూ, ఏదైనా సమస్య రాగానే మొట్టమొదటిగా వాలిపోయేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, స్పందించే వ్యక్తి ఉన్నారంటే మీకు ఎంఈఓస్. కాబట్టి ఎంఈఓస్ తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. మీ సర్వీస్ మ్యాటర్స్ కానీ, లీవ్ శాంక్షన్ కానీ, ఎనీథింగ్ వీళ్ళే ఎంఈఓస్ చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఎంఈఓస్ ఆల్, విష్ యూ ఆల్ ది బెస్ట్. మోకా ప్రకాష్ గారు.
స్పీడ్గా. అలాగే మనకి జిల్లాలో ఏ యాక్టివిటీ జరిగినా సరే బాబు ఎవరు మాట్లాడదు. ప్రకాష్ మోకా కూర్చోండి. జిల్లాలో ఏ యాక్టివిటీ జరిగినా సరే తక్షణే, అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏం చేస్తుంది ఫైర్, ఏంటి ఏ నెంబర్ చేస్తాం ఫోను. అలాగే మన జిల్లాలో ఏదైనా యాక్టివిటీ చేయాలనుకుంటే జిల్లా విద్యాశాఖ ఇమీడియట్ గా కనిపించే వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళలో మన బాయ్స్ స్కూల్ హెడ్ మాస్టర్ గారు రామకృష్ణ గారు. రామకృష్ణ గారు ఈయన సీనియర్ మోస్ట్ హెడ్ మాస్టర్ అండి. సుమారుగా ఈ స్కూల్లో 600 దాకా పిల్లలు చదవడం జరుగుతుంది. ప్రతి ఈయన రేపు జూన్ లో రిటైర్డ్ అయిపోవడం జరుగుతుంది. 60+ ఏజ్, 61+ ఏజ్. చూడండి ఆయన ఒకసారి అందరు చూడాలి. కొత్తగా జాయిన్ అయ్యి ఎందుకు పిలిచానంటే అసలు హెడ్ మాస్టర్ పిలవాల్సిన అవసరం లేదు, కానీ ఈయన అంటే ఉద్దేశం యాక్చువల్గా ఇది కొంతమంది రిలేటెడ్. ఆయన చూడాలి మీరు. 61 సంవత్సరాలు దాటి 4 నెలలు 5 నెలలు అయిపోయింది దరిదాపుగా. ఆయన ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు, ఎఫిషియెంట్ గా ఉన్నారు. మీరు ఇక్కడ కూర్చున్న కుర్చీలన్నీ ఆయనే సదిరాడు. మధ్యాహ్నం భోజనం ఆయనే పెడతారు. మీకు కొంతమంది తెలుసో తెలవదో, మీకు భీమడోల్లో ఆహారం అందించింది ఆయనే. మీరు ఏమనుకుంటారంటే హెడ్ మాస్టర్ కాబట్టి ఒక మంచి రివాల్వింగ్ చైర్ వేసుకొని దాంట్లో టవల్ వేసుకొని మంచిది ఒక తెల్లదో ఎర్రదో కూర్చొని అటు ఇటు తిరుగుతా సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో అటెండర్ల ద్వారా మంచిలు తెప్పించుకోవడం, చేయించడం, తర్వాత అది అందించి ఇది అందించి అనడం అలా జరుగుతుంది కదా హెచ్ఎం అంటే. అలా అనుకుంటారు, అలా ఫీల్ అవ్వండి. ఈయన మీరు వస్తున్నారని కుర్చీలు మోసి ఇక్కడ సదిరేసాడే. తర్వాత బాబు ఫోన్స్ అన్ని కూడా సైలెంట్ లో పెట్టాలి. ఒక్క ఫోన్ నిలబడిందంటే ఊరుకోండి. తర్వాత భీమడోల్లో భోజనం ప్యాకెట్లు లేట్ అయిపోతుందంటే ప్యాకింగ్ చేసింది. తర్వాత వాటర్ పిల్స్ మోసింది. మరి ఇన్ టైంలో 9 o'clock బ్యాగ్స్ అంటే ఆహార పొట్లాలు అందించింది ఆయనే. ఎక్కడా కూడాను నేను హెడ్ మాస్టర్ని, నా కేడర్ నేను గెస్టెడ్ హెడ్ మాస్టర్ని కాబట్టి నేను ఈ పనులు చేయకూడదు అనేటటువంటి మనస్తత్వం లేనటువంటి వ్యక్తి. అలాంటి అంటే అడ్మినిస్ట్రేషన్ కి ఏ విధంగా ఉపయోగపడతామో, ఏ రకంగా మనం ఒక పనిని ల్యాబ్స్ లేకుండా ఇమ్మీడియట్ గా క్లోజ్ చేయడం, సక్సెస్ చేయడం, ఒక ప్రోగ్రామ్ ని దానికోసం ఏ స్థాయికైనా దిగజారిపోయి పనిచేసేటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం కలిగినటువంటి రామకృష్ణ గారు. ఆయనకి మనం ఆయన యొక్క సర్వీస్ ని గుర్తించి మొన్న ఆగస్టు 15th బెస్ట్ సర్వీస్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. మీకు ఒక వ్యక్తి రాలేదు, థ్యాంక్ యూ అండి. ఇంకో హెడ్ మాస్టర్ రాలేదు. ఆయన ఘన సత్యనారాయణ గారు అని పేరు అంతేనా? ఓకే. ఘన సత్యనారాయణ నిన్నటి వరకు అన్ని పనులు చేసి ఇక్కడ అన్ని సెటరేట్ చేసి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా మంచి ఎఫిషియెంట్ ఉన్నటువంటి టీచర్. ఆయన కూడా డిస్ట్రిక్ట్ అవార్డు బెస్ట్ సర్వీస్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఆయన కూడా రాలేదు. అలాగా మనకి మంచి సర్వీస్ మోటో కలిగినటువంటి హెడ్ మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్స్, అలాగే సెకండ్ గ్రేడ్స్ టీచర్స్ అన్నారు. అదేవిధంగా మేము మాత్రం ఏమీ తక్కువ కాదని చెప్పేసి, మేము అన్నింటిలో ముందుంటామని చెప్పేసి ఒక శిల్పం ఉంది. శిల్పానికి పర్యాపదన తెలుగు సార్స్ మూర్తి గారు. ఆయన పీడీ అసోసియేషన్ సెక్రటరీ. అంటే ఇప్పుడు సెక్రటరీగా మేము పనిచేసి చేయట్లేదు, ఓన్లీ ఒక సర్వీస్ మోటో కలిగినటువంటి వ్యక్తి మూర్తి అని చెప్పేసి. మరి మేము ఏ ప్రోగ్రామ్స్ చేసినా సరే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ డిస్ట్రిక్ట్ లో చేస్తూ ఉంటాం. స్పోర్ట్స్ కావచ్చు, అదర్ దాన్ ద స్పోర్ట్స్ కావచ్చు,
అలాగే 10th క్లాస్ స్పాట్ కావచ్చు, ఇన్విజిలేషన్స్ 10th ఇన్విజిలేషన్స్ కావచ్చు, ఇటువంటి ఏ విషయంలో అయినా సరే మరి జిల్లా విద్యాశాఖకి దగ్గరగా ఉండి ప్రతి పనిని కూడాను అడ్వాన్స్డ్గా క్యాలిక్యులేట్ చేసుకొని సక్సెస్ చేయడానికి ఉపయోగపడేటువంటి వ్యక్తి మూర్తి గారు. అలాగే గణేష్ గారు ఎక్కడున్నారు? గణేష్ రాలేదా? దాదా గణేష్. అలాగే ఒకసారి మీరు ఎలా వచ్చేయండి ఆ బ్యాచ్. గణేష్, ప్రసాద్, రవి, బుజ్జి, రామారావు, ఇలా ఎలా వచ్చేయండి ఒకసారి వచ్చేయాలి అందరూ. పని మీకు ప్రత్యేకించి పేరు పెట్టి పిలవాలండి. వీళ్ళందరూ కూడా తర్వాత చుట్టు పట్టుకొని తిరుగుతాను ఉంటారు అందరూ. ఇలా నుంచి ప్రసాద్ గారు, రామారావు, బుజ్జి, రవి, విఘ్నేశ్వరుడు, పవన్ కిషోర్, మీ పేరేంటి? రామకృష్ణ గారు, బాబు నీ పేరు? శ్రీనివాస్, విఘ్నేశ్వరుడు. రండి సెక్రటరీ గారు నుంచోండి మీరు కూడా. వీళ్ళందరూ కూడాను చక్కగా మన బాబు పని ఉంది అంటే వెంటనే ఆ పని పలానా చోట రావులపాలెం అంటే రావులపాలెం వెళ్ళి వచ్చేస్తారు అనమాట. ఆ పని ఏంటో వినరు. అవి రాజుగారికి 2 బట్టలు ఉంటారు చూసారా? ఒకడు ఈయన రాజుగారు రాణి గారితో మాట్లాడుతున్నారు భోజనం చేసి కూర్చొని. మన వాళ్ళని ఇద్దరిని, ఆ ప్రసాద్ గారిని, రామారావుని ఇద్దరిని పంపించి ఓ పని ఉంది చెప్పాలి అని కానీ రాత్రి బయలుదేరిపోయి రావులపాలెం వెళ్ళేసి వచ్చేస్తారు. అవి చాలా చక్కగా ఏ పని ఒప్పుకున్నా సరే విజయవంతంగా. మీకు తెలియదు కొత్త టీచర్స్ రాబోయే రోజుల్లో ఎన్ని యాక్టివిటీస్ వీళ్ళ కంట్రోల్లో జరుగుతాయి అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చక్కటి మంచి సర్వీస్ మోటో కలిగినటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా సీనియర్ మోస్ట్ గణేష్, అలాగే బుజ్జి చేయతాను సార్, బుజ్జి, గణేష్, తర్వాత ప్రసాద్ గారు, అలాగే పని, వీళ్ళందరూ కూడా బాగా సీనియర్ టీచర్స్. ఈశ్వరరావు గారు ఆల్రెడీ పరిచయం చేశాం కదా బాబు. పవన్ ఈశ్వరరావు గారిని ఆల్రెడీ పరిచయం చేసాం, బొకే ఇచ్చాం, ఎస్జిఆర్ సెక్రటరీ పరిచయం చేశాం. తర్వాత మనకి కలెక్టరేట్ లో మీరు థ్యాంక్ యూ అండి. మీకు మన కలెక్టరేట్ లో చాలా సార్లు నాకు ఎక్కువగా ఏంటంటే రెండు చోట్ల కనిపిస్తాను. మీకు ఎప్పుడైనా అవసరం అయితే ఒకటి కలెక్టరేట్, రెండోది స్కూల్. ఎక్కడ ఉంటాను, ఏ స్కూల్లో ఉంటాను నాకు తెలియదు. నేను పొద్దున్న ఇంట్లో బయలుదేరిన తర్వాత నా ప్లాన్ డిసైడ్ అవుతుంది. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఈ రోజు కాట్రేన్ కోన వెళ్ళాలంటే కాట్రేన్ కోన వెళ్ళిపోతాను అంతే. నా దగ్గర డ్రైవర్ ఉండడు, నా దగ్గర అటెండర్ కూడా అంతేగా వ్యవహారం. కాబట్టి సడన్ అన్నమాట. రాత్రి కూడా అనుకోని నేను స్టార్ట్ అయిన తర్వాత. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, అది ఫుల్ ఎలర్ట్. సరే, అలాగే మనకి కలెక్టరేట్ లో మన స్టాఫ్ ఇద్దరు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది, సమగ్ర స్టాఫ్ లో. దాంట్లో గోపాల్ అలాగే సుబ్రహ్మణ్యం, వీళ్ళిద్దరు కూడాను మన సమగ్ర నుంచి వచ్చినటువంటి CRMTs ఇద్దరు కూడా